ఆగు. ఏంటమ్మా రైతు పగలు కొడతారా ఏంటి? అయితే నేనెందుకు? నువ్వు ఉండవయ్యా. ఏంటమ్మ గారు ఇంత అడావుడి చేస్తున్నారు? దీంట్లో ఏమైనా నిధులు నిక్షేపాలు ఉన్నాయా? నువ్వు తీవయ్యా. లాక్ తీమన్నారు, తీసేసావు అంతవరకే. ఇదిగో 50 రూపాయలు. ఏంటమ్మా ఇంత ఖరీదైన సూట్ కేసు పాడవకుండా తీసినందుకు కనీసం 200 తీసుకోవాలి. 200? ఇంకా నయ్యం 2000 అన్నావు కాదు. ఇదిగో 100. 50 ఏంటి? ఇంకా మాట్లాడుకో. వెళ్ళిపో. వెళ్ళమన్నానా? అమ్మా కనక మహాలక్ష్మి, ఇప్పటికైనా నా మీద కక్షలు చూపించకుండా ఇందులో లక్షలు చూపించు తల్లి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ధింధిమి 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 దుందుభినాద సుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖనాద. తల్లి కనక మహాలక్ష్మి, ఈనాళ్ళకి నన్ను కరుణించావా తల్లి? అయ్యో బుజ్జి ముండలు ఎలా మెరిసిపోతున్నాయో. ఏదో మూర్ఖంగా ముండా అనేసాను, నన్ను క్షమించు తల్లి. ఆయన వీటిని చూసి ఎంత మురిసిపోతారు. స్వరాజ్యం, నీ మూలంగా నా దరిద్రం వదిలిపోయిందని పొంగిపోతారు, ఉప్పి తప్పి పైపోతారు. అమ్మో, ఆయనకి ఏమీ చెప్పకూడదు. ఈ వజ్రాలు అమ్మితే ఓ 2-3 లక్షలు వస్తాయి. ఆ డబ్బుని బ్యాంకులో దాచుకుంటాను. ఆయనకి తెలిస్తే మళ్ళీ ఇవి కూడా లాగేసుకుంటారు. నీకు తెలియదే ఉంది తల్లి, కలికాలం డబ్బు మొగుడు పెళ్ళాన్ని కూడా విడదీస్తుంది. ఈ తప్పుకు నన్ను క్షమించు తల్లి. పిలిచావా తల్లి? బంగారం, నా బంగారు కొండ, నా వజ్రాల మూట. ఇవా? ఇవన్నీ మనవే, దేవుడిచ్చాడు. నాన్నకి చెప్పండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్ కదమ్మా. అవునమ్మా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్. ఇవి నావి. ఇవన్నీ మనవేనమ్మా. ఇటీ నాన్నకు చెప్పతే. నీకు ఐస్ క్రీమ్ కావాలా, చాక్లెట్ కావాలా? చాక్లెట్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, ఇంకా స్టార్స్ కూడా కావాలి. అన్ని నా బుద్ధిలో వచ్చాయి తల్లి నీకు. ఈ దేశ ప్రధానమంత్రిగా నా బాధ్యతలు నేను విస్మరించలేను. వైఫల్యాలన్నిటికీ నేనే బాధ్యత వహిస్తున్నాను. ఒక క్యాబిన్ మ్యాన్, ఒక సిగ్నల్ మ్యాన్, వీళ్ళ నిర్లక్ష్యానికి 48 నిండు ప్రాణాలు బలైపోయినాయి. ప్రయాణికులందరినీ దోచుకున్నారు. ఏడిసేవలేరా, సాక్షాత్తు ప్రధానమంత్రివి, నీ సూట్ కేసే కొట్టేశారా? ప్రధానమంత్రి సూట్ కేసుకే రక్షణ లేకపోతే ఈ దేశంలో సామాన్యుల సూట్ కేసుల సంగతి ఏంటి? ఇది దోపిడీ రాజ్యమురన్నా, ఇది దొంగల రాజ్యమురన్నా. అన్నా ప్రధానుడా, నోరు పోయిరా. అక్కడ చూడండి. ముందు ఆ న్యూస్ ఛానల్ కట్టిపారండిరా. ప్రధానమంత్రి టెన్షన్లో ఉంటే ప్రజలు ఏమైపోతారు? 1, 2, 500 కోట్లు భగవంతుడిచ్చినవి.
అవును సార్. అసలు మీరు 500 కోట్లు పెట్టి వజ్రాలు కొనడం ఏంటి? వాటిని వాడెవరితోనో రైల్లో పంపడం ఏంటి? నాకు తెలియకుండా. నీకు తెలియకుండా పోతుంది, దీనికి కూడా వెళ్ళా. సారీ అమ్మా, డబ్బులు ఇంట్లో ఉంటే శుక్రంలాగా దొరికిపోయే ప్రమాదం ఉందని వాటిని వజ్రాలలాగా మార్చేసి వాటిని మీ పెద్దలకు అప్పచెప్పే బాధ్యత ధీరులాలకు అప్పచెప్పారు. విమానాల్లో వెళ్తే రిస్క్ అని, ట్రైన్లో వెళ్తే సేఫ్ అని ట్రైన్లో వెళ్ళమన్నారు. యాక్చువల్గా ట్రైన్లో వెళ్తేనే సేఫ్, బట్ మన టైం బ్యాడ్. అదే రిస్కే మన కోపం ఉంచింది. రాజకీయాల్లో అడుగుపెట్టి అసమాన ప్రతిభతో మేధా సంపత్తితో పడని వాళ్ళను పడగొడుతూ పడిన వాళ్ళ మీద అడుగులేస్తూ ఎంతో కష్టపడి పైకి ఎగబ్రాకి ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఏం లాభం? ఒక రైలు ప్రమాదంలో దొరికిపోయారు. ఒక చిన్న రైలు దొంగ చేతిలో దెబ్బతిన్నారు. ప్రజలు మారాలి, అధికారులు మారాలి, మేధావులు మారాలి, మంత్రులు మారాలి, ఈ దేశమే మారాలి. ఈ దేశ ప్రధానే మారాలి. ఏడుకోడలవాడ వెంకటరమణ స్వామి, నా వజ్రాలు నాకు సురక్షితంగా దొరికితే నీకు 2 వజ్రాలు హుండీలో వేస్తా. షిరిడి సాయినాథ, నా సూట్ కేసు నాకు ఇప్పించు తండ్రి, నీకు క్షీరాభిషేకం చేయిస్తా. చెప్పు, నేను కోటీశ్వరాలను అవుతానా? 100 ఇస్తే. పోనీ లక్షాధికారి? 50 ఇస్తే. మీ వారొచ్చారు. ఈ మూర్తి ఏంటి ఈ టైంలో వచ్చాడు? మీరేంటండి ఎప్పుడు లేనిది ఈవేళ ఎప్పుడొచ్చారు? ఇదేంటి, దీని తాళం తీసింది ఎవరు? మారుతాళాలు వాడు. నేనే తీయించా. వాడేసిన బట్టలు, సెంట్లు, రేజర్లు తప్ప మరేమీ లేవు. ఏమీ లేవా? కొత్త తాళం వేయించుకుంటే తప్ప అదెందుకూ పనికిరాదు. సరిగ్గా చూసావు నువ్వు? ఒక బ్లేడ్ కూడా ఉంది. అది కాదు స్వరాజ్యం, తెల్లగా రౌండ్గా గుండ్ల రూపంలో ఏం లేవా? ఓ అవా? అవే 3-4 ఉన్నాయి. అవే కదండి, బట్టల దగ్గర పెడతాం, నాఫ్తలు నుండలు అవేగా. అసలు నువ్వు సరిగ్గా చూసావా? అసలు ఇవాళ మీకు ఏమైందండి? ఏమైందా? ఆ శనిగాడు. అపచారం. శనిగాడు కాదు, శనిదేవుడు. ఆ శనిదేవుడు నా మీద పడి టెండూల్కర్లా సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు. వస్తే పిచ్చి మొహమా, అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు గుండాకి సస్తావు. అదేంటో ముందు చెప్పండి. యాక్సిడెంట్ జరిగిన రైల్లోంచి దొంగిలించిపోయిన సూట్ కేసులో కోట్ల విలువ చేసే వజ్రాలున్నాయట. పాపపు సొమ్ము మనకెందుకు? అయినా మన సూట్ కేసులో లేవు కదా. అదే ఎందుకు ఉండకూడదంటున్నాను. అయ్యయ్యో, ఎలా ఉండేవారు ఎలా అయిపోయారండి. మీరు రిలాక్స్ అవ్వండి. దొరికింది లాక్కొస్తే సరిపోదు, లక్ కూడా ఉండాలి. ఏమయ్యా, ఆఫీసర్ అని స్పెషల్ డ్యూటీ, ఇంత పెద్ద పేరున్న పోస్ట్ నీకు వేస్ట్ కదా. ఆ సూట్ కేసు సంగతి ఏమైనా తెలిసిందా? తెలిసింది నాకు కాదు, ఏషియన్ టైమ్స్ పత్రిక జర్నలిస్ట్కి. ఓహో, ఇదిగో చదవండి. యాక్సిడెంట్ జరిగిన ముంబై ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ధీరులాలనే వజ్రాల వ్యాపారి సూట్ కేసు పోయిందని, దాంట్లో ఉన్న కోట్ల విలువైన వజ్రాలు కేంద్ర కేబినెట్లోని ఉన్నత స్థాయి మంత్రికి చెందినవని రాశారు. బారు పేరున్న ఆఫీసరు ఏంటయ్యా ఇది? మనం ఏ విషయాన్నైనా ఎంత గోప్యంగా ఉంచినా ఈ ప్రెస్ వాళ్ళకన్నా తెలిసిపోతున్నాయ్యా. వజ్రాలు పోతే పోయినాయి, ఇంకా 3 ఏళ్ళ పదవి కాలం ఉంది కదా, ఇంతకు 10 రెట్లు సంపాదించుకోవచ్చు. కానీ నా పిఎం పోస్ట్ పోయిందంటే అవ్వా అవ్వా, నా పొలిటికల్ కెరీరే భూస్థాపితం అయిపోతుందయ్యా. నాకు ఆత్మహత్య శరణ్యం. అవునండి. 7 కొండలవాడా, నన్ను కాపాడు తండ్రి, ఈ గండ నుంచి గట్టెక్కించు తండ్రి. నీకు 2 వజ్రాలు కాదు, 200 కోట్ల రూపాయలు నీ హుండీలో వేయిస్తా. ఇదిగో షిరిడి సాయిబాబా, ఈ దయానంద్ పేరు బయటికి రాకుండా కాపాడు తండ్రి. నీకెంతో మంది భక్తులు ఉండొచ్చు, కానీ వాళ్ళెవ్వరూ ఇప్పించలేని భారతరత్న బిరుదు నేను నీకు ఇప్పిస్తా. ప్రామిస్. భారతరత్న షిరిడి సాయినాథ్. పదవిలో ఉంటేనే సిటీలోని రౌడీ షీటర్లకి, గూండాలకి, పాకెట్ పుల్లర్స్కి స్వాగతం, సుస్వాగతం. సోదరులారా, మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. విద్యుక్త ధర్మంలో భాగంగా నేను గతంలో మిమ్మల్ని చితకబాది ఉండొచ్చు, మీరు నన్ను అమ్మనాబూతులు తిట్టుకునుండొచ్చు. దొంగ పోలీసు సంబంధం భార్యాభర్తల అనుబంధం లాంటిదని
నేను మీకు సగర్వంగా మనవి చేస్తున్నాను. అయితే ఈరోజు ఈ సమావేశం చాలా ముఖ్యమైంది. ఎవరయ్యా ఇతను? ఇంత ఫాలోయింగ్ ఉందేంటి? ఇతను సూపర్ దొంగ అని ఒక ఆగిపోయిన సినిమాలో హీరో సార్. ఇప్పుడు రాయల్ గా రియల్ లైఫ్ లో సూపర్ గా దొంగతనాలు చేస్తున్నాడు. నమస్తే. కింగ్, కళావర్ కింగ్ శ్రీనివాస్, ఎస్పి శ్రీనివాస్. కూర్చోండి. యో మ్యాన్. కొద్ది రోజుల క్రితం ముంబై ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయిన విషయం మీకు తెలుసు. ఆ ట్రైన్ బోగీల్లో లూటీ జరిగింది. సార్, ఆ ట్రైన్ దోపిడీకి మాకు ఎటువంటి సంబంధం లేదు. మీకేమైనా అనుమానం ఉంటే డ్రాప్ చేసుకోవటం మంచిది. చూడండి బ్రదర్స్, ఈ దొంగతనం మీరు చేయలేదని మాకు తెలుసు. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. కానీ ఆ దోపిడీలో ఓ ఎర్ర రంగు సూట్ కేసు పోయింది. అందులో కొన్ని 100 కోట్లు విలువ చేసే వజ్రాలు ఉన్నాయని తెలిసింది. ఆ చుట్టుపక్కల కాలనీలకి చెందిన ప్రజలు ఆ ట్రైన్ని దోచుకున్నారు. అందుకని మీరంతా ఆ కాలనీల మీద పడి ఇళ్ళని సోదా చేసి అనుమానితుల్ని తన్ని బెదిరించి ఆ ఎర్ర సూట్ కేసుని ఎలాగైనా సంపాదించాలని మా డీజీపీ గారు ఆర్డర్స్. అందుకు మీ సహాయ సహకారాలు కావాలి. కాకపోతే ఇదంతా అచ్చం దొంగతనంలో జరగాలి. బంగారం, వెండి, డబ్బు ఎంత దొరికితే అంత మీరే తీసుకోండి. అయితే మామూలుగా మాకు ఇచ్చే 30% మాకు ఇచ్చేస్తే చాలు. వజ్రాల సూట్ కేసు తెచ్చిచ్చిన వాడికి 10 పైసలు వాటా కూడా ఇస్తాం. అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం కూడా ఇస్తాం. సైలెన్స్. అయితే ఒక కండిషన్, జాగ్రత్తగా వినండి. ఈ దొంగతనాలు పోలీసుల సహకారంతో జరుగుతున్నాయని గాని, వజ్రాల సూట్ కేసు గురించి వెతుకుతున్నామని గాని ఎవరికీ తెలియకూడదు. ఈ రహస్యం బయటికి పొక్కిందో మిమ్మల్ని మీ ఇంట్లోనే కాల్చి పారేస్తాం. సార్, మీ డిపార్ట్మెంట్కి మా ఫుల్ సపోర్ట్. అయితే ఎవరినైనా నమ్మొచ్చు, కానీ మీ డిపార్ట్మెంట్ని నమ్మకూడదని మాకు మీకు తెలుసు. ఎందుకంటున్నానంటే, ఒకవేళ ఆ సూట్ కేసు నాకే దొరికిందనుకోండి, న్యాయంగా నా వాటా నాకు ఇస్తారని నమ్మకం ఏంటి? దిస్ ఇస్ టూ మచ్. దొంగోడు పోలీస్ దొంగోడిని నమ్మకపోతే ఎలా? మీరు మరీ జోకర్లా మాట్లాడుతున్నారు సార్. పేకాట్లో కార్డ్ షో అయినా రమ్మీ అవుతుందని నమ్మకం లేదు. నేను సాటి దొంగనే నమ్మను, పోలీస్ని ఎలా నమ్ముతాను సార్? సరే, అయితే ఒక మాజీ న్యాయమూర్తితో మధ్యవర్తిత్వం జరిపిస్తాం. ఓకేనా? ఓకే సార్, డీల్ షో. అందరికి పార్టీ అరేంజ్ చేయండి. ఓకే. బీర్ బిర్యానీ గ్రాంటెడ్. సొమ్ము మనది, సోకు వాడిదా. ఇది సంగతి.